రాసుకోండి. సో ఇందులో ఎక్కువ వాల్యూస్ వచ్చింది 13.7. సో ఆర్ అనేది కామన్ అయిపోయింది అన్నట్టు. ఏదైతే ఎక్కువ వాల్యూస్ వచ్చిన మిగిలిందో అది ఇలా మనం ఈజీ మెథడ్తో సింగిల్ ఫేస్ మోటార్ని రన్నింగ్ స్టార్టింగ్ కామన్ తెలుసుకొని మనం మోటార్ స్టార్ట్ చేయవచ్చు. హాయ్ హలో అందరికీ స్వాగతం మన యూట్యూబ్ ఛానల్ మోటార్ వైండింగ్ విత్ విజయ్. ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే సింగిల్ ఫేస్ మోటార్లో 3 వైర్లు ఉన్నప్పుడు అందులో కామన్ రన్నింగ్ స్టార్టింగ్ గుర్తించడం ఎట్లా. సో ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనకు కావాల్సింది రెసిస్టెన్స్ చెక్ చేయడానికి క్లాంప్ మీటర్ అండ్ పేపర్, ఒక పెన్. ఇప్పుడు క్లాంప్ మీటర్తో రెసిస్టెన్స్ చెక్ చేయాలి. ఎల్లో నుండి రెడ్కు, రెడ్ నుండి బ్రౌన్, బ్రౌన్ నుండి రెడ్కు ఎంత రెసిస్టెన్స్ వస్తుందో రెసిస్టెన్స్ చెక్ చేసి నోట్ చేసుకోవాలి. ఇది జాగ్రత్త చూడండి, ఎందుకంటే ఇదే మెయిన్ కాబట్టి జాగ్రత్త చూడండి. రెడ్ ప్లస్ బ్రౌన్ ఎంత 10.7, 10.8, 10.7, 10.8 ohms వస్తుంది. 10.8 ohms. నెక్స్ట్ బ్రౌన్ టు ఎల్లో, బ్రౌన్ అండ్ ఎల్లో ఎంత 13.7 అట్లా వస్తుంది. నోట్ చేసేసుకోండి 13.7. నెక్స్ట్ ఎల్లో అండ్ రెడ్కి ఎన్ని ohms వస్తుంది 8.0, 7.2 సంథింగ్, 7.2 నోట్ చేసుకోండి. రెడ్ అండ్ ఎల్లో 7.2. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ వాల్యూస్ ఆధారంగా మనకు నెక్స్ట్ రన్నింగ్ ఏది, కామన్ ఏది, స్టార్టింగ్ ఏది అర్థమవుతున్నట్టు. ఇప్పుడు రెడ్ అండ్ బ్రౌన్ మిగిలింది ఎల్లో. సో ఫస్ట్ ఎల్లో రాసుకోండి, వై రాసుకోండి. టు వై అండ్ బి, ఎల్లో అండ్ బ్రౌన్ కాబట్టి మిగిలింది ఏంటిది రెడ్. సెకండ్ ఆప్షన్ రెడ్ రాసుకోండి. థర్డ్ రెడ్ అండ్ ఎల్లో, సో మిగిలింది ఏంటిది బ్రౌన్. సో లాస్ట్ బ్రౌన్ రాసుకోండి. సో ఇందులో ఎక్కువ వాల్యూస్ వచ్చింది 13.7. సో ఆర్ అనేది కామన్ అవుతుంది అన్నట్టు. ఏదైతే ఎక్కువ వాల్యూస్ వచ్చిన మిగిలిందో అది కామన్ అవుతుంది. నెక్స్ట్ అన్నిటికన్నా తక్కువ వచ్చింది ఏంటిది ఎల్లో అండ్ రెడ్. సో మిగిలింది బ్రౌన్. సో బ్రౌన్ అనేది స్టార్టింగ్ అవుతుంది అన్నట్టు. బ్రౌన్ అనేది స్టార్టింగ్. సో మిడిల్లో వచ్చింది అంటే అటు ఇటు కాకుండా మిడిల్లో వచ్చింది ఏంటిదంటే రెడ్ ప్లస్ బ్రౌన్. సో మిగిలింది ఎల్లో. సో ఎల్లో అనేది రన్నింగ్ అవుతుంది అన్నట్టు. ఇట్లా ఈ వాల్యూస్ ప్రకారం మనం ఐడెంటిఫై చేయవచ్చు. సో మనం వాల్యూస్ చెక్ చేసి రన్నింగ్ కామన్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం కెపాసిటర్తో కనెక్ట్ చేసి మోటార్ ఆన్ చేసి చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ ఉన్నది రన్నింగ్ ఉన్నది ఏంటిది ఎల్లో వైరు రన్నింగ్. సో ఎల్లో వైర్ మనం రన్నింగ్ కనెక్ట్ చేసుకున్నాం. కెపాసిటర్ ఒకటి ఎల్లో వైర్కు ప్లస్ బ్రౌన్ వైర్ స్టార్టింగ్ అండ్ రన్నింగ్. రెడ్ కామన్ కాబట్టి స్టార్టింగ్ అండ్ రన్నింగ్ ఎల్లో వైర్ అండ్ బ్రౌన్ కలర్ వైర్కు. సో కెపాసిటర్ కనెక్ట్ చేసుకొని సో ఆన్ చేసి చూద్దాం మోటార్. ఓకే, పవర్ సప్లై చెక్ చేద్దాం ఒకసారి. ఇందులో మనకు ఎల్లో రన్నింగ్ కాబట్టి ఎల్లో లైన్ ఫేస్ ఇద్దాం. అండ్ రెడ్ కామన్ కాబట్టి న్యూట్రల్ ఇచ్చి ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. ఎల్లో అండ్ రెడ్. సో మోటర్ ఇస్ ఆన్. సో ఇట్లా మనం కామన్ రన్నింగ్ స్టార్టింగ్ అనేది తెలుసుకోవచ్చు ఈజీ మెథడ్తో. మనకి ఇంకొక సింపుల్ మెథడ్తో కూడా తెలుసుకోవచ్చు. ఇంకో ఈజీ మెథడ్ ఏంటంటే ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకోండి. ట్రయాంగిల్ తీసుకొని ఏం చేస్తారంటే వాల్యూస్ రాసుకోండి. ఇట్లా ఫస్ట్ వచ్చింది మనకు ఆర్ ప్లస్ బి వాల్యూ ఎంత 10.8. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఏంటి బి ప్లస్ బ్రౌన్ ప్లస్ ఎల్లో వచ్చినంత 13.7.
నెక్స్ట్ వచ్చింది ఏంటి, ఎల్లో ప్లస్ రెడ్ ఆ మధ్యలో వచ్చింది ఎంత 7.2. ఓకే, ఇట్లా వాల్యూస్ రాసుకున్నాక మనం ఇక్కడ ఏం చేయాలంటే అన్నిటికంటే ఎక్కువ రెసిస్టెన్స్ ఎట్లా వచ్చిందో ఫస్ట్ అది చూడండి. అన్నిటికంటే ఎక్కువ ఎంత 13.7, బి ప్లస్ వై, బ్రౌన్ ప్లస్ ఎల్లో. సో అప్పుడు మిగిలింది ఏంటి మధ్యలో ఆర్. సో ఆర్ అన్నిటికంటే ఎక్కువ వచ్చింది మిగిలింది రెడ్. సో రెడ్ అనేది కామన్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత అన్నిటికన్నా తక్కువ వచ్చింది ఏంటిది రెడ్ ప్లస్ ఎల్లో 7.2. సో ఎప్పుడు తక్కువ వచ్చింది ఏంటిది 7.2 కూడా మిగిలింది ఏంటి బి అంటే బ్రౌన్ కలర్ వైర్ అనేది ఏంటిదంటే స్టార్టింగ్ అన్నమాట. సో నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఏంటిది రెడ్ ప్లస్ బ్రౌన్ 10.8 మిడిల్ అన్నట్టు. ఇది హైయెస్ట్ ఓమ్స్, ఇది లోయెస్ట్ ఓమ్స్, ఇది మిడిల్ ఓమ్స్. మిడిల్ ఏంటిది రెడ్ ప్లస్ బ్రౌన్, మిగిలిన ఏంటిది ఎల్లో అనేది రన్నింగ్. సో ఇట్లా కూడా ఈజీ మెథడ్తో మనం తెలుసుకోవచ్చు. సో కామన్ నుండి డైరెక్ట్ నోట్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కెపాసిటర్ సింబల్ ఎక్కుతుంది అన్నట్టు. కెపాసిటర్ టు స్టార్టింగ్ అని రన్నింగ్. సో రన్నింగ్ కట్ చేస్తుంది ఏంటంటే లైన్. ఇట్లా కూడా మనం ఈజీ మెథడ్ తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ప్లీజ్ సపోర్ట్.